కీర్తనల గ్రంథాన్ని అనేక మంది వ్రాసారు, కానీ ఇంపార్టెంట్ పర్సన్ దావీదు కీర్తనల గ్రంథము. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చదివే పుస్తకము కీర్తనల గ్రంథము. ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వినండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. పార్ట్ 4 కంటిన్యూషన్, పార్ట్ 5. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నా బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయువాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపువాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుదువు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారు నశింపజేయు వరకు నేను తిరుగుదును. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లుగా నేను వారిని అణగద్రొక్కెదను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధిలో పెంటను ఒకడు పారబోసినట్లుగా నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించుదురు. నా మాట చెవినబడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లుగా నటించుదురు. అన్యులు నిస్త్రాణము గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనులను నాకు లోబరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తనాగానము చేయుదును. నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేతువు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమెన్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు వ్యక్తి యొక్క మానవత్వం గురించి వివరిస్తుంది. మోషే దినములలో 1490 క్రీస్తు పూర్వంలో వ్రాయడం జరిగింది. మానవత్వం గురించి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రధాన గాయకుని దావీదు కీర్తనలు 19వ అధ్యాయము 1 నుండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది.
పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించియున్నది. లోకాదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. కీర్తనల గ్రంథము 19 చివరి 14వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఉన్నవాడు అని అనువాడు అని చెప్పి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. ప్రధాన గాయకుని దావీదు కీర్తన 20వ అధ్యాయము 1 నుండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. ఆయన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. నేను మొర్రపెట్టినప్పుడు రాజు నాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాము. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.
అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారు గర్భఫలమును నీవు నాశనము చేయుదువు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేతువు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టెదవు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్. మనము దేవునికి లోబడితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కీర్తనల గ్రంథము 118:8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథంలో మొత్తం అధ్యాయాలు 150. కీర్తనల గ్రంథము 22 నుండి నెక్స్ట్ వీడియోలో మనం అధ్యయనం చేసుకుందాము. మనం చేసే ప్రతి ప్రార్థన మనవి ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్.